వ్యూవర్స్ వెల్కమ్ టు కేపీ నేచురల్ కుకింగ్. ఇప్పుడు చేసేది బిర్యానీ. దానికోసం మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, అల్లికి, లాంగ్ మొగ్గ, ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, పొటాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం రైస్ని ఒక బౌల్తో కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లన్నీ అందులో వేసుకోవాలి. వేసుకుని కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి అందులో వేయాలి. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసిన తర్వాత అవి వేగాక అందులోనే మనం బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ, టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవి మగ్గిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఉప్పు వేసి ఒక 10 minutes తర్వాత మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్న అల్లం, వెల్లుల్లి, గరం మసాలా పేస్ట్ అంతా వేసుకుందాం. ఇందులో చూసారా, మన వంటలు చాలా న్యాచురల్గా సింపుల్గా చేస్తున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన వంటల్లో ఎటువంటి పౌడర్స్ అలాంటివి నేను ఫుడ్ కలర్స్ అవి ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా చేస్తున్నాను. ఇప్పుడు మగ్గిన తర్వాత ఒక 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం కూడా యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి అల్లం, వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే దాంతో 1.5 యాడ్ చేసుకోవాలి. అంటే మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 glass వాటర్ వేసుకోవాలి. అదే కొలతతో మనం ఇప్పుడు ఇందులో ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఆ బౌల్తోనే 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత అందులో మనం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం రైస్ని ఒక 2 times వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. మనం రైస్ వాష్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది కూడా చాలా టేస్ట్గా. నేను తీసుకునేది ఇక్కడ గెద్ద మైసూర్ రైస్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ గెద్ద మైసూర్ రైస్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మనం చూసారా, మూత పెట్టుకున్నాం. ఈలోపు రైస్ కూడా కడిగించుకున్నాం. మనం ఒకసారి చూసుకుందాం. ఇంకా ఇక్కడ మరగలేదు. మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని చూసారా బాగా ఎంత చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కడిగి పక్కన పెట్టుకుని రైస్ని యాడ్ చేసుకుని మంట ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు, ఈ రైస్ని అందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి మనం అందులో ఉప్పు అనేది చూసుకొని నాకైతే సరిగ్గా సరిపోయింది. మీరు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఒక 10 to 20 minutes తర్వాత చూస్తే మనకి హాఫ్ బాయిల్ అయ్యి ఉంది. ఇంకొక 10 minutes మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. అంతే, 10 minutes తర్వాత ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ.